నమస్తే టీవీ 45 న్యూస్ కి స్వాగతం. మహనీయుల జీవితాలను అధ్యయనం చేసి వారి గొప్పదనాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోరారు. మహాత్మా బసవేశ్వర జయంతి కార్యక్రమం కలెక్టరేట్ ఆడిటోరియంలో బుధవారం ఘనంగా జరిగింది. జిల్లా యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ అంబేద్కర్ బసవగుడి చిత్రానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహానుభావుల త్యాగం గొప్పదనానికి ప్రతి ఒక్కరూ తెలుసుకొని చైతన్యవంతం కావాల్సిన అవసరం ఉందన్నారు. దీనికోసం గొప్పవారి జీవిత చరిత్రలను చదవాలన్నారు. దీనికోసం మహనీయుల వర్ధంతులను జయంతులను ప్రభుత్వం నిర్వహిస్తోందని చెప్పారు. మహాత్మా బసవేశ్వరుడు 12వ శతాబ్దంలోనే సామాజిక న్యాయం కోసం పాటుపడ్డారని కొనియాడారు. సమాజంలో కుల వ్యవస్థ, వర్ణ భేదాలను, లింగ వివక్షతను వ్యతిరేకించి లింగాయత ధర్మాన్ని స్థాపించారని చెప్పారు. అప్పట్లోనే సామాజిక చైతన్యం కోసం కృషి చేసిన బసవేశ్వరుడు తదనంతర కాలంలో ఎంతో మంది చైతన్యకారులకు స్ఫూర్తినిచ్చారని అన్నారు. ముందుగా సిట్వేజ్ ఇన్ఛార్జి సిఇఓ సోమేశ్వరరావు మాట్లాడుతూ బసవేశ్వరుడు జీవిత చరిత్రను వివరించారు. కార్యక్రమంలో డిఆర్ఓ ఎస్ శ్రీనివాసమూర్తి, టూరిజం అధికారి కుమారస్వామి, సిట్వేజ్ సిఇఓ బివి సత్యనారాయణ, డిపిఓ టి వెంకటేశ్వరరావు, జేడీఏ తారక రామారావు, కలెక్టరేట్ ఏఓ దేవప్రసాద్, ఇతర నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. మహాత్మా శుక్లపక్ష తృతీయ అక్షయ తృతీయ రోజున ఒక తత్వవేత్త, అలాగే లింగాయత సాంప్రదాయాన్ని అనుసరించే ఒక తత్వవేత్త. ఈయన్ని విశ్వగురు లేదా బసవుడు మరియు మహారాష్ట్రలో ఎక్కువగా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈయన తల్లిదండ్రులు మాదిరాజు, మాదంబ, వీళ్ళ తల్లిదండ్రులు. వీరికి కర్మకాండపై ఎక్కువ విశ్వాసం ఉండేది. దీనికి 8 సంవత్సరాలు పోయి కర్ణాటకని ఆ రోజుల్లో పరిపాలించే అమాత్య అధ్యక్షుడిగా, అంటే సైన్యాధ్యక్షుడిగా కూడా సేవలు అందించడం జరిగింది. అది ఆయన ఈ కాలంలో కులాలకి మతాలకి అతీతంగా అందరినీ ఏకం చేసేవాడు. ఈ కాలంలోనే అన్నిటికీ కూడా స్త్రీ పురుష భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కు ఈయన జన్మదినాన్ని శ్రీయుత దినకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కులాంతర వివాహాలు కూడా ప్రాధాన్యత ఇస్తూ ఈయన ఒక కులాంతర వివాహాన్ని కూడా నిర్వహించడం జరిగింది. అన్నిటికీ కూడా స్త్రీ పురుష భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కు ఈయన జన్మదినాన్ని ఈ రోజు మనం చేసుకోవడం మనంతా తరపుగా గర్వకాలం సార్. శ్రీయుత దినకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కులాంతర వివాహాలు కూడా ప్రాధాన్యత ఇస్తూ ఈయన ఒక కులాంతర వివాహాన్ని కూడా నిర్వహించడం జరిగింది. ధర్మాన్ని లింగాయత ధర్మం అంటారు. దీనికి సంబంధించిన మన తెలుగులో బసవ పురాణం అనే ఒక పుస్తకం ఉంటుంది. దాన్ని పాలకురికి స్వామినాథుల గారు దీన్ని రచించడం జరిగింది సార్. అయితే ఈ బసవన్న గురించి కర్ణాటక ముఖ్యమంత్రి మన నిజలింగప్ప ఆయన మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారికి రాజ్యాంగ రచనా టైంలో చెప్పడం జరిగింది. ఈయన గురించి తెలుసుకున్న తర్వాత అంబేద్కర్ వారు ఇంత మంచి సోషలిస్ట్ నాయకత్వం ఉన్న లక్షణాలు ఉన్న నాయకుడిని ఒక కర్ణాటకే పరిమితి చేశారు, దేశానికి చాలా పెద్ద అన్యాయం చేశారు అని అంబేద్కర్ వారు కూడా ఈయన గురించి పేర్కొనడం జరిగింది. ఈ మహాత్మా బసవేశ్వర గారి జయంతిని జరుపుకోమని మనకి అధికారంగా ఆదేశాలు ఇవ్వడం, దాని ద్వారా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకుంటాం జరిగింది. మీ గతంలో చాలాసార్లు కూడా నేను చెప్పడం జరిగింది. ఎంతోమంది మహానుభావుల యొక్క జయంతుల్ని, వర్ధంతుల్ని మనం స్మరించుకోవడం కోసం ప్రభుత్వం వారు వీటిని అధికారికంగా కార్యక్రమాన్ని చేపట్టమని తెలియజేయడం, తద్వారా మనం కూడా జిల్లా స్థాయిలో వీటిని మనం జరుపుకోవడం జరుగుతుంది. ఈ మహాత్మా బసవేశ్వర గారి గురించి క్లియర్గా, సుదీర్ఘంగా సిఇఓ సెక్రటరీ గారు మీకు చెప్పడం జరిగింది. ఈయన కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఒక సామాజిక కార్యకర్తగా, సామాజిక ఉద్యమ వ్యక్తిగా, ఒక రచయితగా ఎన్నో సేవల్ని
ఈ దేశానికి అందించడం జరిగింది. కర్ణాటక చెందిన వ్యక్తి అయినప్పటికీ అతని యొక్క రచనలతో అవనివ్వండి, అతని యొక్క కార్యక్రమాలతో అవనివ్వండి, ఎన్నో అంశాల్లో దేశంలో ఒక చైతన్యం లాంటిది కానివ్వండి, దేశంలో ఒక సామాజిక ఉద్యమానికి కానివ్వండి, ఆయన ఆ రోజే అడుగువేయడం జరిగింది. దాన్ని ఆదర్శంగా తీసుకోమని ఉద్దేశంతోనే అతని యొక్క జీవితాన్ని స్మరించుకోమని ప్రభుత్వం వారు ఈ విధమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కానీ దురదృష్టకర విషయం ఏంటంటే, ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మనకు వీళ్ళ గురించి అసలు ఏం మాత్రం తెలియదు. మాకు కూడా వచ్చే మీద పెడతారు ఫార్ములా పెట్టి, ఇది చదువుకుంటామే, ఇది ఫార్ములా పెట్టి చదువుకుంటున్నాం మేము ఆ జీవిత చరిత్ర గురించి. అందుకే ప్రభుత్వాల ఉద్దేశం ఏంటంటే, ఇటువంటి మహానుభావులను మనం మర్చిపోకూడదు, వారి గురించి మనం తెలుసుకోవాలి. తెలుసుకుని వారు చేసిన కార్యక్రమాల నుంచి మనం ఎంతవరకు మనం చైతన్యం అవుతాం, ఎంతవరకు వాటిని ఆశించగలుగుతాం అన్న విషయాన్ని తెలియజేయడం కోసం ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దయచేసి అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇటువంటి మహానుభావుల యొక్క జీవితాన్ని మనం ముందుగానే తెలుసుకుందాం, వారిని ఆచరించడం, అలాగే మన నెక్స్ట్ జనరేషన్ కూడా దీన్ని అందించే విధంగా మనం కార్యక్రమాలు చేపట్టబడిన అవసరాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ సెక్రటరీ డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.